హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ పరసంబంధమైనటువంటి ఆ మహాకృప మన మధ్యన మరి సమృద్ధిగా కుమ్మరింపబడుతుంది. మరి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎటు పాల్పోవటం లేదండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి చాలా అమూల్యమైన ఆలోచన మన ముందు పెట్టారు. మీరు దాన్ని నిజంగా ఎవరైనా గ్రహించి ఉంటే మీకు ఒక నోట్లో ఒక సాక్ష్యం ఉంటుంది, అంతరంగంలో ఉంటుంది, అది బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుపరిచేది మన శరీర స్వభావంలోంచి పుట్టు మన స్వనీతి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. శరీర స్వభావంలోంచి పుట్టే స్వనీతిని ఎవరు ఆధారం చేసుకున్నా వారు క్రీస్తుకు వేరయ్యి వింటున్నారండి, మరి శాపగ్రస్తులుగా మార్చబడటమే తప్ప వారికి కలిగిన లాభం ఏదీ లేదు. మనం దేవుడు క్రీస్తునందు భయంకరమైనటువంటి పాప మరణ నియమముల నుండి శాపం నుండి విమోచించి ఆయన మహిమకు వారసులుగా చేశాడు. మరి రాత్రి మీరు బాగా మనసు పెట్టాలండి. నేను రాత్రి ఇక్కడ నిలబడేటప్పుడు నాకు లోపల గుండెల్లో చాలా విపరీతమైనటువంటి నొప్పి బయదెళ్ళి దడబట్టుకుంది. దేవునికి స్తోత్రాలు. కానీ మరి నిన్న రాత్రి అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన విషయాలు మన ముందు పెట్టారు. కనుక మీరు నేను చెప్పేది బాగా గమనించండి. ప్రభువుని ఆరాధించే స్థితి మనం కలిగి ఉన్నామా, లేదా లోక సంబంధులుగా లోకస్తులు విన్నారండి, లోక సంబంధులు కూడా దేవుడు కావాలి వారికి. వారు ఏదో ఆరాధిస్తారు. అలాగా ఆరాధించనాకున్నారా? అలాగా ఆరాధిస్తే మీరు ఇక్కడ రావద్దు. గమనించాలండి, నేను ఇలా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుక కొద్దిగా ఏ స్థితిలో ఉన్నామో, ఎందుకంటే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యాకాశానికి వచ్చే గడియల్లో జీవిస్తున్నాం. దీన్ని మీరు నమ్మరని నాకు తెలుసు. నమ్ముతారని నేను చెప్తలేదు మీకు. కానీ రేపు దేవుడికి లెక్క అప్పగించాలి. ఆ లెక్కలో మిమ్మల్ని నన్ను ప్రభువు నిలవబెడతాడు. అప్పుడు ఈ బోధ వింటున్నారా? ఈ 2014 సంవత్సరము 2వ నెల 23వ తారీఖు వచ్చిన హెచ్చరిక ఆ దినాన్ని సాక్ష్యంగా నిలబడుతుంది. చాలా జాగ్రత్తగా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందు మనలో ఏది పనిచేస్తుందో చూడండి. అర్థమవుతుంది లేదా? అనవసరంగా అక్కర్లేనటువంటి జ్ఞానంతో మన శరీర స్వభావంలోంచి పుట్టే మహాజ్ఞానంతో యేసరత్నయ్య గారు మహాజ్ఞానంతో మరి ఈ పరిస్థితి తగదు. అయ్యా లేకండి సార్, టైం ఏంటి టైమే. ఎవరైనా సరే ఆరాధన కావాలి, టైం గల మానేయండి. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. అర్థమవుతుంది. మీరు ఆ మహాజ్ఞానాన్ని మీరు చంపి దాన్ని సమాధి చేసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు విధేయులవ్వండి. అది ఆ పరిశుద్ధాత్మని పొందిన వారికి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా అండి వాక్యమునకు మనలను వంచుద్ది.
వాక్య ప్రకారంగా జీవించి క్రీస్తునందు దేవుడు చేసిన ప్రతి ఆశీర్వాదం మనకు హల్లెలూయా మనలను స్వతంత్రింప చేసుకునేలాగా మనల్ని నడిపిస్తుంది. అర్థమవుతుందా? అంతే తప్ప మనసు బాగా పెట్టాలి మీరు. హల్లెలూయా. మరి దేవుని ప్రజలు ముడిచిపోయే స్థితి, లేకపోతే నేను దేవుణ్ణి ఆరాధించలేను అలా అనుకుంటే వింటున్నారా, నేను లోపల మంచం మీదే మూలుగుతూ ఉండాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. మూలుగుతూ ముక్కుతూ పరలోకం వెళ్ళటం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. సైనికుడు ఎప్పుడూ యుద్ధంలో చనిపోతేనే ఆడు ధన్యుడు. కనుక ఈ సమయంలో ప్రియులారా మీరు చాలా జాగ్రత్తగా దేవుడిచ్చే కృపను దేన్ని మనం కాపాడుకుంటున్నాం. మీకేమన్నా అర్థం కాకపోతే నా దగ్గరికి రండి, అర్థమయ్యే భాషలో మరలా నేను మీతో మాట్లాడతాను మొర్రో అని ఇప్పుడు చెప్తున్నాను. అలాగే ఎవరు చేయట్లేదు. కానీ ఎవరు జ్ఞానంతో వారు, మీకు ఎవరికి తోసింది వింటున్నారా, మీకు మాట చెప్పాలి. మీ ఒక్కొక్కరి గురించి నాకు తోసింది నేను చేయను. ఎందుకని చెప్పండి? నాకు తోసింది నేను చేస్తే హల్లెలూయా దేవుని ఎదుట నేను మరి ఒక లెక్క అప్పగించవలసిన వాడుగా నిలబడవలసి వస్తుంది. మీ గురించి నాకు తోచింది నేను చేసి మీ నిమిత్తం నేనెందుకు నరకానికి వెళ్ళాలి? ప్రభువునందు నేనేమై ఉన్నానో, మనం ఏం అనుభవించేమో, అనుభవిస్తున్నామో, అనుభవింపబోతున్నామో హల్లెలూయా దేవుడు ఆయన మహా కనికరాన్ని బట్టి మన ముందు బాగా తెల్లంగా ఆయన ఎల్లడి చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. మరి ఇక్కడ ఉన్న ఒక లోపం నేను గమనిస్తున్నాను. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని. ఒక వ్యక్తి ఆత్మ పొందినట్టు రుజువు ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ బాగా మనసు పెట్టాలి. ముందు అన్య భాషలు వస్తాయి. ఆత్మ లేకుండా మంచి ప్రసంగాలు చేయొచ్చు, మనం మంచిగా ఉండొచ్చు. నిన్న రాత్రి నేను మరి నా దగ్గర ఉన్న వాళ్ళకి ఆ గదిలో ఆ ఇసాకు ఆ సహోదరి ఎవరు నూకరాజు గారు ఉంటే, క్రీస్తు నీతికి మానవ నీతికి ఉన్న తేడాన్ని నేను చాలాసేపు వారితో మాట్లాడాను. అర్థమవుతుంది మీకండి? గమనించాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మన మంచి నీతి మనలను నరకాన్ని తీసుకెళ్తుంది. అది ఎందుకంటే నిన్ను నీ ఇష్ట ప్రకారంగా నడిపించడానికి నీ మంచి నీతి నీకు పనిచేస్తుంది. చెప్పరే, అర్థమైందా? అదెంచేపు నీవు ఎంత మంచివాడువో, నీవెంత మంచిదానువో నీకు బోధిస్తూ ఉంటుంది. అర్థమైందా? అదే టైంలో నీ ఎదురుగుంటా ఉన్న వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళో కూడా నీ చూపిస్తుంది నీకు. ఈ రెండు పనులు చేద్దాం నీ నీతి. కానీ క్రీస్తు నీతి అది కాదు. క్రీస్తు నీతి అది కాదు నా ప్రియులారా. హల్లెలూయా. క్రీస్తు నీతి మనలను ముందు నీతిమంతులుగా తీర్చింది. ఆ నీతితో దేవుడు మనలను అభిషేకించాడు. ఆ నీతి దేవుని సంపూర్ణ చిత్తమంతయు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో దేవుని చిత్తమంతయు నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని హల్లెలూయా హెబ్రీయులు రాసిన పత్రికలో రాయబడి ఉందండి. అర్థమైంది మీకు? ఇదిగో దేవుని చిత్తమంతయు నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు హల్లెలూయా మనసు బాగా పెట్టాలి మీరు. ఇక్కడ అర్థమవుతుందా? కాబట్టి
క్రీస్తు సంబంధి ఎవరైనా ఉంటే ప్రభువులే ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడు మీకు తెలుసా? ఎవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ధూళిని దుమ్మిని అచ్చల్పునైన నన్ను మమ్మల్ని మరుగు చేసి మాతో మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారు, ఇక్కడ మీరు ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఇంకా ముందుకు పదండి. 5వ వచనం చదవండి. 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. 7వ వచనంలో చదవండి సార్. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో. అయ్యా వింటున్నారా? దేవా నీ చిత్తమంతయు నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ మీరు గమనించాలి, ఈ లేఖన భాగం పాత నిబంధన కాలంలో దావీదు దీనిని ప్రవచన రూపంలో చెప్పారు. ఎవరిని గూర్చి చెప్పండి? ప్రభువైన యేసును గూర్చి. మీరు ఇక్కడ వినాలి. మనము ఎవరి సంబంధం చెప్పండి? మనము ఎవరి సంబంధం? ఎవరి వారము? క్రీస్తు సంబంధులము, క్రీస్తు వారము, ప్రభువైన యేసు క్రీస్తు అను మన రక్షకుని ద్వారా దేవుని సర్వ ఆస్తికి హక్కుదారులం. హల్లెలూయా. అలాంటి హక్కుదారులు దేవుని హక్కు అంతటిని స్వతంత్రించుకుంటారు. మనసు బాబెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. అర్థమవుతుందో చెప్పండి. ఇగో ముందు ముడిసిపోయిన స్థితి తీయండి. మీరు ఓ పని చేయండి, దేవుని కృప అర్థం కాకపోతే రండి, ఎలాగో మీకు చెప్తానంటున్నాను. అది మీకు ఇష్టం లేదు, దేవుని చిత్త ప్రకారంగా నడవటానికి ఇష్టం లేదు అమ్మా. కాబట్టి మీరు మనసు బాబెట్టాలి. మరి మీ సొంత జ్ఞానముతో స్వనీతితో ముడుచుకుపోయిన స్థితితో ఇక్కడ కూర్చోవడానికి సాహసించకంటే అర్థమవుతుందా? అలాంటి ధైర్యం తెచ్చుకోకండి. మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఉన్న మీ నుండి అర్థమైందా? మీ నుండి నాకు ఏది అక్కర్లేదు. మీరు, నేను, మనమందరము ప్రభు చేత విమోచింపబడితే ఆయన రాకడ సమీపిస్తుంది. మనసు బాగా పెట్టాలి.
ఆయన రాకడ దగ్గరగా ఉందండి. మనసు బాగా పెట్టాలి ప్రియులారా. హల్లెలూయా. ఆ రాకడలో కడబోర మ్రోగుద్ది. కడబోర మ్రోగినప్పుడు మనకంటే ముందు నిద్రించి సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారు కానీ మనలను కానీ మధ్యాకాశానికి తీసుకెళ్ళేది ఎవరు? ఏమన్నో రేపమని చెప్తున్నానా? మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. తీసుకెళ్ళేది ఎవరిని? మనల్ని. పరిశుద్ధాత్మ. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వారినే పరిశుద్ధాత్ముడు మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. ముందు మీరు నిజంగా రక్షింపబడితే, చాలా జాగ్రత్తగా మీరు దేవునికి స్తోత్రాలు. ఏం చేయబడితే? చాలా జాగ్రత్తగా మీరు దేవునికి బాగా గమనించండి. హల్లెలూయా. మరి ఈ మధ్యన దేవుని మహాకృప చేత ఒక వేదన నన్ను భక్షిస్తూ ఉంది. అదే మిమ్మల్ని భక్షిస్తే చాలా బాగుండండి. ప్రభువు చెప్పిన వాగ్దానము నెరవేర్చబడే దినాల్లో మనం ఉన్నాం. ఆ వాగ్దానము ఏమంటే ఉప్పల్లాగా లక్షల వేల వందల సంవత్సరాలు కనిపెట్టేది కాదు. కనురెప్ప పాటులో జరగబోతుంది. అది జరిగిన తర్వాత హల్లెలూయా, దేవా నీ చిత్తమంతా నేను చేస్తాను, ఒక అవకాశం ఇమ్మని అడిగినా ఆ మొర దేవుని దగ్గరికి తీసుకెళ్లే మధ్యవర్తులు ఎవరూ లేరు. ఇంకా ఆ మొర ఆలకింపబడదు. గనుక మనసు పెట్టండి. నుయ్యిలో క్రీస్తు, మనం క్రీస్తు ద్వారా దేవుని సంబంధమైతే ఏమండి, దేవుని క్రీస్తు సంబంధంలో ఏముంది? దేవుని బీజం ఉంది. ఏమని చెప్పండి? మనసు బాబెట్టాలి. క్రీస్తు ఎవరు? శరీరధారిగా భూమి మీద 33.5 సంవత్సరాలు నివసించిన క్రీస్తు ఎవరు? దేవుని బీజము కలిగిన వాడు. అందువల్ల ఆయన ఏం చేశాడు? ఆయన ఇదిగో నీవు బలులు హోమమును కోరువాడు కావు. హల్లెలూయా. నాకు ఒక శరీరము ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఉంది కదా. చెప్పండి. ఏమ్మా, ప్రవేశించమని వత్తమైన ఒకటి అమ్మగారు ఫిలాసఫీ థియరీ తీకు. అర్థమైందా? మనసు బాగా పెట్టాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, చాలా గమనించాలి. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు మనవలే ఒక శరీరము గలవాడు, మనవలే శోధింపబడ్డాడని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. మనవలే ఆకలి దప్పిక గలవాడు. మనం ఎలాగ ఆకలి దప్పికలతోనూ శరీర దురాశలతో ఈనాడు ఎలా శోధింపబడుతున్నామో మన ప్రభు కూడా మనతో సహా అదే రీతిగా శోధింపబడ్డవాడే. కానీ దీనంతటిలో ఆయనకు సంపూర్ణ జయము రావటానికి ఉన్న మూలం ఏమిటి తెలుసా మీకు? ఆయనకు గుర్తింపు ఉంది. ఇదిగో నేను దేవుని చిత్తమంతయు నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అయ్యా, క్రీస్తు
ద్వారా విమోచింపబడిన వారిలో దేవుని బీజం ఉంది. ఆ బీజము కలిగినటువంటి క్రీస్తు దేవుని సంపూర్ణ చిత్తం ఎలా నెరవేర్చాడో వారు అలాగే నెరవేరుస్తారు. గాని గూని ఏమంటే గాని గూని ఇలాగా ఇలాగా ఇలాంటి ఫిలాసఫీలు థియరీలు లేవు. అర్థమవుతుంది మీకు? దేవునితో నడవాలని ఉంది కానండి లోకం అండి. అసలు ఇదేమి ఇక్కడ క్రీస్తును కలిగిన వారిలో నుంచి వినబడవండి. వారికి ఒక గొప్ప దాహం ఉంది. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి. పొందిన ఆత్మతో కాకుండా రోజు రెట్టింపు శక్తి నేను పొందాలి. కడబోరం రోగినప్పుడు రెట్టింపు దేవుని శక్తి పొందిన దేవుని ప్రజల భూమి మీద దేవుని సంపూర్ణ చిత్తం చేస్తారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, వినండి, గమనించాలి. దేవుని ఆత్మ లేకుండా మంచి ప్రసంగాలు చేయొచ్చు, మనసు బాబెట్టండి. ఇతరులకు మంచి హెచ్చరికలు ఇవ్వచ్చు. చూడండి, కొంతమందికి వారి స్వభావానికి వ్యతిరేకంగా మనం ఏదైనా మాట్లాడినా చేసినా వాళ్ళు మూడు మారిపోతారు. ఏమల్లా నువ్వు ఎంత మంచి ప్రసంగం చేసినా, నువ్వు ఇతరులకు ప్రభు నీతి బోధించినా, వింటున్నావా, కడబూరు బ్రోగినప్పుడు ఏం జరిగిందో కూడా నీకు తెలియదు. ఎందుకని? మన మూడు ఎందుకు మారిపోతుంది చెప్పండి? ఇక మాట్లాడం మనం ఇలా మారిపోతాం అన్నమాట. చెప్పండి, మాట్లాడరే. ఏంటది మీకు అర్థం? చెప్పండి, ఏంటి చెప్పండి. అది అదే పరిపూర్ణ పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మ పొందిన వారు ఆత్మకు విధేయులు కావాలి. ఆత్మ మనలో ఎప్పుడు వెలిగింపబడి ఉండడానికి ఉపదేశములో దినదినము మనం ప్రభుతో సహవాసం చేయాలి. మెలకుతో ప్రార్థనా జీవితం కావాలి. వాళ్ళు మూడిష్టులు కాదు, వాళ్ళు మరి ఎవరు? దేవుని సంపూర్ణ చిత్తమంతయు నెరవేర్చేవారు. వారిని తిట్టని, తొమ్మని, నిందించని, బాధించని, మొట్టని అలా ఏమీ చేయని వాళ్ళకి అర్థమయ్యేది ఒక్కటే, వారిని ప్రభు కృపను అనుభవింప చేయడానికి అవసరమైన వచ్చే అమూల్యమైన బోధలు తప్ప వేరే విషయాలకి అర్థం కావాలి. అవి నే చెవులు లేవు, వాటిని గ్రహించే మనసు లేదు వారికి. కాబట్టి ఈ సమయంలో నా ప్రియులారా చాలా జాగ్రత్తగానండి, మీరు మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు మన స్వనీతి ఎక్కడ పనికి కొద్దిగా మీరు ఏమంటే మీకు బాగా గమనించాలి. ఇక్కడ హల్లెలూయా. కాళ్ళలో చిన్న ముళ్ళు కూర్చుందనుకో, ఏమ్మా ఏమనిపిస్తుంది? అప్పుడు గుచ్చుకున్నాడు తెలుస్తుంది, అది లేదు చెప్పండి. చెప్పండి, తెలుస్తుందా తెలియదా? మీకు మాట, అబ్రహాం గారు ఇస్సాకు పుట్టేటప్పటికి ఆయన అరికాలు కోసేసినా కూడా స్పర్శ తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన. ఏం చెప్పండి? ఆయన శరీరము మృతతుల్యం. హల్లెలూయా. దేన్ని బట్టి? ఆయన వయసుని బట్టి. హల్లెలూయా. మన పరిస్థితి ఇప్పుడు అలా లేదు. చిన్న ఏదైనా అరికాలకి అలా గుచ్చుంగోనే మనకు అర్థమవుతుంది
చెప్పండి ప్రియులారా. అలాగే దేవుని వాక్కు మన దగ్గరికి వస్తున్నప్పుడు అది నీలో ఏమైనా పనిచేస్తుందా? చెప్పండి, మాట్లాడరే. బాగా కొద్దిగా ఆలోచించాలి మీరు. దేవుని స్తోత్రాలు. యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడంగా ఏం జరుగుతుంది? యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. మన సొనుగులు, మన గొణుగులు, గొణుగులు ఐగుప్తు నుండి విమోచించిన ప్రజలు అకాల ఫలాలుగా రాలిపోవడానికి సొనుగులే గొణుగులే కారణమైనవి. అన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు ఉందండి. నిద్రపోతూ మళ్ళా ఆలకెత్తలేదు ప్రియులారు. కాబట్టి సమయంలో మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఎందుకంటే మనము అంచె గడియలో దేవుని వెలుగు ఉన్నది భూమి మీద. అది తీసివేయబడి 7 సంవత్సరాల కాలం మహా చిక్క చీకటి లోకాన్ని ఆవరించిపోతుంది. అది సూర్యుడు లేక వచ్చే చీకటి కాదు, వెలుగైన క్రీస్తు లేక వచ్చే చీకటి. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు అర్థమవుతుంది మీకు. ఆ చీకటి రాకముందే తెరవబడిన హృదయాలు గలవారు. ఏ హృదయాలు గలవారుగా? తెరవబడిన హృదయాలు గలవారుగా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చిన్న పాట పాడండి. బాగా గమనించాలి. కొద్దిగా ఒక మాట ఇందాక మీకు చెప్పాను. మన శరీరంలో ఏదైనా చిన్న భాగము, చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మన శరీరం అంతయు నొప్పితో బాధపడుతూ ఉంటాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ప్రియులారా, ప్రభుతో కలిసి ఉన్నామా? నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం మన ముందు చాలా విపులీకరంగా పెట్టారు. ఏడు చెప్పండి అది. అమ్మా గట్టిగా చెప్పిందా? ఏంటది? అవన్నీ ఉన్నాయి బాబు. అసలు విషయం ఒకటి ఉంది. క్రీస్తును కలిగిన వారు, క్రీస్తుని లేని క్రైస్తు. అది ఇవాళ ప్రస్తుతము అర్థమైందా? రాత్రి ఉపదేశం మూలాంశం ఏమిటంటే, హల్లెలూయా, క్రీస్తు సంఘమునకు వెలపట ఉన్నాడు. క్రైస్తవ సంఘము అని చెప్పబడే ఆ పేరున్న సంఘము క్రీస్తుని రానివ్వకుండా తలుపులు కిటికీలు చాలా బలంగా వేసేసారు. రాత్రి చెప్పాను కదా, వెండి బంగారాలు దాచుకునే వారు 4 గళ్ళు వేస్తే చాలా మంది 10-12 గళ్ళు వేసేసారు. అయితే ప్రభు తలుపు నద్దుండి ఆయన తట్టుచున్నాడు. ఏంటిది కారణం? మానవులు ఎడల ఆయనకున్న దయ, ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే తలుపు తీస్తారో ఏమండి, ఆయన వారిలోనికే వస్తారు. బాగా గమనించాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు. అర్థమైందా? ఎవరు తలుపు తీస్తారో
వారితో కలిసి నేను భోజనం చేస్తానని చెప్పారు ప్రభు. అంటే అర్థం ఏంటి? వారితోనే ప్రభు సహవాసం చేస్తాడు. మరి ప్రభు లేని వ్యక్తి ఎలా ఉంటాడు? అతనికి ప్రభువుని గురించి ఫిలాసఫీ తెలుసు, బోధిత్వం తెలుసు, చెప్పండి, పాటలు రాయటం తెలుసు, పాడటం తెలుసు, డ్యాన్స్ చేయడం తెలుసు, తెలియదు ఏదీ లేదు. చాలా జాతకనాలు మీరు దేవుని నామస్తోత్రం. హల్లెలూయా. ఆడు చెయ్యింది అంతా ఏటయ్యా అంటే తెలియంది చెయ్యింది దేవుని చిత్తం. ఒక వ్యక్తి క్రీస్తుని కలిగి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఇలాగ చేద్దాం అనుకుంటున్నాము, చేయలేకపోతున్నాం. చెప్పండి. అలా ఒక 4, 5, 10 మంది స్త్రీలు కూడికి అయిపోయిందా బైబిల్ సంకం పెట్టుకుని వెళ్ళిపోతూ ఏమంటే విన్నారా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? ఇవాళ పాస్టర్ గారు చెప్పినట్లుగా చేయాలనుకుంటున్నాం, కానీ మన వల్ల అవుతుంది అని ఒక ఆవిడ నోరిప్పితే ఇంకొక ఆవిడ ఏం చేస్తే ఆవిడ జ్ఞానంతో ఆవిడేదో పోతుంది. ఇలాగ ఇంటికి వెళ్ళే లోపల ఏమ్మా చెప్పండి, కావలసినంత ఫిలాసఫీ ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. అది కాదు. మీకు కీర్తనలో మాట ఉందండి, ఒకడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు మనలను స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నాడండి. అర్థమైంది మీకు? భూమి గల ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? చాలామంది భూమి లేకపోయినా చిత్తుకోలేకపోతే డబ్బులు లక్షలాది రూపాయలు ఇచ్చో భూములు సేద్యం చేస్తూ ఉన్నారు. చేస్తున్నారు లేదు చెప్పండి ప్రియులారా? నోరెప్పరే అలా చూస్తున్నారు. హల్లెలూయా. అలాగే క్రీస్తు సంబంధులను దేవుడు కూడా భూమిని స్వేచ్ఛపరచునట్లు ఆయన కూడా మనం స్వేచ్ఛపరిచి హల్లెలూయా మన ద్వారా ఆయన ఫలాలు ఫలింప చేయడానికి ఆయన చిత్తమై ఉంది. నేను ఇందాక చెప్పాను, మూడిష్టులుగా ఉండక మూడొద్దు మనకి. దాని నుండి విమోచించమని ప్రభు దగ్గర ఏడవండి. అంతే తప్ప ఫిలాసఫీ ఇంకా దానికి ఇంకో కొంత జత్త వేసుకోకండి. ఉన్నదాన్ని పంపటమే కష్టమైతే ఇంకో కొంత నువ్వు ఆలోచిస్తా ఉన్నావనుకో ఏమవుద్ది, ఇంకా పెద్ద అవుద్ది అనమాట. కనుక గమనించండి ప్రియులారు, ఇక్కడ మీరు ఒక విషయం మీరు వినాలి. చేలో పంట, విలువైన పంట మనకి రావాలంటే దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలని వాక్యం చెప్తుంది. ఏమండి? మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ హల్లెలూయా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ భూమి మీద హల్లెలూయా క్రీస్తు లేని పెంతుకోస్తు క్రైస్తవులు ఉన్నారు. మాట్లాడరేవండి? వస్తువులు ఉండవు ఏమ్మా, నాకులా మీసాలు గీసాలు ఏమి ఉండవు, ఆదివారం తెల్ల డ్రెస్సే ఉంటుంది, ఎప్పుడు పేదన అయిపోద్ది, ఎప్పుడు దీన్ని పీకేద్దామా, యూనిఫారం ఏ ఫారం అంటే జాతకనాలు దేవుడు నామస్తోత్రాలు. పూర్వం మేము పనిచేసే దినాల్లో ఈ కాకీలో పాలిస్టర్ రాలేదండి. అప్పుడు కాకీలో ఏమి లేదు, అప్పుడు మామూలు కాటనే. మరి మరి క్లాస్ 4 ఎంప్లాయీస్కి పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిక్కర్లు ఎలా నిలబడి ఉండేయండి. అంటే ఏం చేయాలి, నిలబడి ఉండాలంటే వాటికి మామూలుగా కాదండి, ఫుల్గా పెట్టాలి, సెట్లు అంతే. కాబట్టి ఈ 70కి ఏమైపోతా ఉండి ఓ పక్కన అవి ఏమంటే గరుగ్గా గోగుతూ ఉండి ఏపిని చాలా సిరగ్గా ఉండి తర్వాత కాకీలో పాలిస్టర్ దిగింది.
చాలా జాగ్రత్తగా నా ప్రియులారు ఇక్కడ మీరు. అలాగే చాలామందికి అయ్యా క్రీస్తు లేని పెంతుకోస్త క్రైస్తవులకి ఆరాధన అంచేపు వైట్ డ్రెస్ అలాగ అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ప్రార్థన అయిపోయిన 5 నిమిషాల తర్వాత నేను చెప్పింది ఎలా అవునో కాదు మీరే చూస్తారు. ఓన్లీ 5 minutes. మీరు ఏం చేస్తారో చేయండి. దేవుడు ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం చేత ఆయన మన మధ్యన ఆయన చిత్తమేమిటో మనతో మాట్లాడు. గమనించాలి దయించి ప్రియులారు ఎక్కడ మీరు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా అండి? దేవుడు ఆయన మానవుణ్ణి రక్షించేటప్పుడు సంపూర్ణంగా రక్షించటమే ఆయన ఉద్దేశం, అసంపూర్ణంగా కాదు. అర్థమైందా? ఒక మాట, మనము ప్రస్తుతం కలిగి ఉన్న ఈ శరీర స్వభావంలో దేవునికి ఇష్టమైనది ఏదీ లేదు. ఆయనను సంతోషపెట్టేది ఏదీ లేదు. ఏదైనా ఉందా? దాంతో నువ్వు మొదలెట్టావా? ఎవరైనా వచ్చి దానికి గద్దించారా? ఏమైపోతుంది? నీ మూడు మారిపోతుంది. చెప్పరేమండి, మాట్లాడరే. చూడండి, పెళ్ళిళ్ళు పెడాకులు జరుగుతున్నప్పుడు పడిసెలు కొరుక్కున్న పెద్దమ్మగారులు ఉంటుంటారు. అప్పుడుదా బాగానే ఉంటారు. ఒకేసారి మూడు మారిపోతూ ఉంటుంది. ఏమైంది? వాళ్ళు అడగని చెప్తారు ఏమైంది. అయ్యా, వాళ్ళ చేతులు దెబ్బలు తిన్న భర్తలు మాత్రం గడగడ ఉణుగుతూ ఉంటారు. ఎప్పుడు పడిపోతాడు, అమ్మగారి దెబ్బ ఎప్పుడు పడిపోద్దని ఆడు ఉడుగుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగానండి ప్రియుల. క్రీస్తుని కలిగిన క్రైస్తవ్యము, అలాంటి క్రైస్తవ్యం ఎక్కడా బైబిల్లో లేదు. దేవుని స్తోత్రాలు. శ్రమైనా, నిందైనా, హింస అయినా, బాధ అయినా, ఏది అయినా హల్లెలూయా, క్రీస్తులో మార్పు లేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని చిత్తమంతయు నెరవేర్చుటికే వచ్చాడు. అది నాలో నెరవేర్చబడుతుందా లేదా అనేది ఆలోచించడానికి కూడా ఖాళీ లేదు బాబు. ఏమన్నా అర్థం కాలేదు మీకు? హలో, ఖాళీ లేదా? చెప్పండి, నా భాష మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ నా ప్రియులారా, ఒకటి మాత్రం మీరు మర్చిపోకండి, ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కడబోరం రోగే గడియలు దగ్గర పడ్డాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీకు అర్థమైందే లేదా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నో విషయాలు, 7 మహాశ్రమ కాలం అంతా ప్రపంచమంతా కూడా ఒక నియంత చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ఒక నియంత, చాలా జాగ్రత్తగా మీరు. దేవునికి స్తోత్రాలు. ఒకే ఒక వ్యక్తి చెప్పు చేతుల్లోకి వెళ్ళబోతుంది. దానికి సూచనగానే జరుగుతున్న విషయాలని జరుగుతున్నాయి ప్రజెంట్. మాట్లాడరావండి? చెప్పండి. హలో, దానికి సూచనగానే మాట్లాడరే? ఏంటి కారణం? ఈ మధ్యన కొన్ని రాజకీయంగా, దేశపరంగా కొన్ని సంఘటనలు కొన్ని సభల్లో జరుగుతున్నప్పుడు అన్నిటినీ ఒప్పుకుని ఓకే అన్న వాళ్ళే మళ్ళా ఉన్నారు. ఇది న్యాయమా? ఇది అప్రపజాకం ఏదో అంటారండి, ఆ భాష నాకు సరిగా రాదు. ఏటయ్యా, వాళ్ళే ఒప్పుకుని మళ్ళీ వాళ్ళే ఆ మాట అంటున్నారు. ఏంటి చెప్పండి? ఏమంటే దీంట్లో దాని అర్థం మీకు ఏమైనా అవుతుందా? ఏంటి కారణం చెప్పండి? ఏదో ఒక బలమైన శక్తి, అది ఒక బలమైన శక్తి, అదే ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ.
మనుషుల్ని ఈ రోజున అలా లొంగదీస్తుంది. హల్లెలూయా. దేనికి ఇది సాదృశ్యం? ఇప్పుడు కొంతవరకే జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమకాలంలో సంపూర్తిగా ఒకే నియంత హల్లెలూయా చేత ప్రపంచమంతా ఏలబడాలి. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విమోచించి ఆయనకు ప్రదానం చేయబడిన హల్లెలూయా ఆ పరిశుద్ధము, నిర్దోషము, నిష్కలంకమైన కన్యకను మధ్యాకాశానికి తీసుకెళ్లే గడియల్లో మనం ఉన్నాం. కనుక ఇక్కడ మన స్వనీతి, మన సొంత ఉద్దేశాలు, సొంత ప్రయత్నాలతో నింపబడిన ఆ యొక్క చిక్కులతో ఎవరు ఏలబడకూడదు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు దేవా మీరు నన్ను బాగా దున్నండి, నన్ను మీరు ఏలండి. ఒక వ్యక్తి తన సమస్త ప్రవర్తన యందు సంపూర్తిగా ప్రభువుకు అధికారం ఇస్తేనే ఆ వ్యక్తి మీద ప్రభు అజమాయిషీ చేస్తారు. చెప్పండి. అలా కాకుండా హల్లెలూయా ప్రభు ఎవరిని ఆయన ముందుకు నడిపించలేరు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఒక మాట ఇందాకే మనం ఫస్ట్ ఇక్కడ పాట పాడాం. హల్లెలూయా. యేసుని స్తుతించు వారిని పాట పాడాం కదండి. అందులో ఏముంది? ఒక శరణం, జీవ జల నదుల దేవుని స్తుతించేవారు ఎవరంటే వారు జీవ జల నదుల వారన నాటబడి ఏమండి వారు దేవుని మందిరములో వర్ధిల్లే మొక్కలు. మీరు 92వ కీర్తనలో చూసినట్లయితే వారు మన దేవుని మందిర ఆవరణములో వారు వర్ధిల్లుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవజల నదిని యేసుక్రీస్తు అను వారను నాటబడితే హల్లెలూయా నువ్వేమై ఉన్నావు చెప్పండి. ఒక వాడ బారని మొక్కవలే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. మనం వర్ధిల్లుట గురించి పాడటం కాదు ఏమండి, వర్ధిల్లుట గురించి పాడటం కాదు ప్రియులారా. ఆ వర్ధిల్లే స్థితి నేను కలిగి ఉన్నానా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైంది మీకండి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నా మాటల్ని ముగిస్తున్నాను. గనుక రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ మరి ప్రభువుతో ముందు పరిశుద్ధాత్మని అభిషేకం వారు, ఎందుకంటే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని అది వాగ్దానం, అది ఆయన తప్పకుండా ఇస్తాడు. నిరాశతోనూ అనాలోచనతో ఉండక్కర్లేదు. తప్పగా అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రాలు. మీలో ఎవరైనా మీ పిల్లలు చేపను అడిగితే దానికి బదులు తేలినిస్తారా? చెప్పండి. హానికరమైనది ఎప్పుడు మనం చెడ్డవారమైంది మన పిల్లలకి ఎప్పుడు మంచివి ఇవ్వాలనుకుంటాం. అర్థమైంది మీకండి? పరలోకముందున్న మన తండ్రి మనవలే చెడ్డవాడు కాదే. హల్లెలూయా. చెడ్డవారైన తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మరి చెడ్డవాడు కానీ మహాపరిశుద్ధుడు, ప్రేమామయుడు, నీతిమంతుడు, నిస్వార్థపరుడు ఆయన దేవాతి దేవుడైన దేవుడు మన తండ్రి. ఆయన పిల్లలమైన మనకేమి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి. మంచి ఈవులే తప్పగా ఆయన ఇస్తాడు. ఏదైనా ప్రభు దగ్గర నుంచి పొందేవారు ముందు ఒక నిశ్చయత ఉండాలి మనలో. ఒక నిశ్చయత ఉంటే నువ్వు దాన్ని పొందుతావు. కానీ ఇంకొక మాట మీరు బాగా గమనించండి, నేను ముగిస్తున్నాను.
దేవుడు నన్ను పాప శాపము నుండి విమోచించింది. ఎందుకంటే దేవుని చిత్తమంతయు నేను శరీరములో భూమి మీద ఉన్నంత కాలము దేవుని చిత్తమంతయు నెరవేర్చుటకే దేవుడు క్రీస్తునందు నన్ను రక్షించాడు. ఈ విషయం ఎవరు మర్చిపోకండి ప్రియులారా. మన ఇష్టం, మన చిత్తం, మన స్వయిష్టం చేసుకోవడానికి కాదు, దేవుని సంపూర్ణ చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని రక్షించాడు. ఈ గ్రహింపు నువ్వు కలుగుంటే ధన్యుడు. దేవుని చిత్తం చేస్తున్నామో లేదో మనకు తెలుస్తుంది. తెలియదండి? చెప్పండి. తెలీదా? చెప్పండి ప్రియులారా. మృతులకేమీ తెలియదు. మృతులకేమీ మృతులకేమీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మృతులకి ఈ జీవం గల దేవుని గూర్చిన ఈ సజీవ విషయాలు వారికి తెలియవు. కానీ క్రీస్తునందు సజీవులకు మాత్రం ఇవి తెలుసు. మనం క్రీస్తునందు మృతులం కాం, సజీవులం. సజీవులం ప్రియులారా. ఆయన సజీవులుగానే మనల్ని చేశాడు. కనుక సజీవులుగానే ఉందాం, సజీవులుగానే సాగుదాం. మరి దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది ఏది మనలో జరుగుతున్నా, దేవుని దగ్గర కన్నీరు కార్చి ఏడ్చి ప్రలాపించి మనం పొందాలే తప్ప హల్లెలూయా మన ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళిపోకూడదు. ప్రార్థన చేద్దాం మోకరించి. ప్రభు ఇంతవరకు ఆయన సన్నిధి మనకిచ్చి మనల్ని ఆదరించిన మహాదేవదేవునికి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, ఇంతవరకు నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలవబెట్టి మీ కృపా కనికరములు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించిన తండ్రి, నీకు జరిగిన పరిచర్య అంతట్లో మీ సన్నిధి మాకు ఇచ్చారు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొంది ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ మీ కనికరంతో నింపండి. ఈ నూనె మీ రక్తంగా మార్చి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో పనిచేసి ఉన్న శరీర బలహీనతలను, వారి ప్రాణంతో శరీరంతో పోరాడుతున్న ప్రతి విధ బలహీనత నజరేయుడైన యేసు నామములో మీరు స్వస్థపరుస్తారు. మీరు ఇచ్చిన విడుదలకే నీకు స్తోత్రం. అయోగ్యుని అల్పు నన్ను కూడా బలపరిచి ఇక్కడ ఉన్న వారందరినీ ఆదరించి కృపతో నింపి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొంది కృపించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షణ, కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన కృప కాపుదలు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు సంపూర్ణ విజయం, అపవాది నాశనం, యేసు నామమునకు మహిమ. జయము జయము వేళల